వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీరాజ్ లాక్స్ అండి. చూడండి నేనైతే మా అమ్మమ్మ వాళ్ళకి వచ్చేసాను కదా. చూడండి పల్లెటూరు ఇక్కడ ఇంకా చాలా చాలా చిన్న పల్లెటూరు అండి. చూడండి ఇంట్లో ఎలా ఉన్నాయో నాకు చిన్న చిన్న జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయండి అమ్మమ్మ వాళ్ళకి వస్తే. కానీ ఐ థింక్ అమ్మమ్మ తాతయ్యని మిస్ అయిపోయాను. అమ్మమ్మ తాతయ్య అయితే చనిపోయారండి. ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే అన్ని పల్లెటూరులో ఎలా ఉన్నాయో చూడండి. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చిన్న చిన్న ఇండ్లు మంచిగా దగ్గర దగ్గర ఉన్నాయి. పచ్చగా పొలాలు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చాలా ఉన్నాయి. ఇంకా ముందుకెళ్తే చాలా ఇండ్లు ఉంటాయండి. చూడండి ఇక్కడ కనిపిస్తుందో చూడండి కొబ్బరి చెట్టు, కొబ్బరికాయలు కాసేది. చూడండి ఇక్కడ మామిడి చెట్టు ఉంది. ఇంత ముందు అయితే దీని ముందు అయితే మా అమ్మమ్మ ఉంటుంది అరటి చెట్టు ఉంది. చూడండి అక్కడ అరటి పండ్లు కూడా కాసినాయండి. చూడండి ఫ్రెండ్స్ అక్కడైతే ఉంది కనపడుతున్నాయి. అక్కడ చెట్లు డాంకీ చెట్లు, గులాబీ పూల చెట్లు అవన్నీ చూడండి ఎట్లా ఎలా ఉన్నాయో చూడండి. నాకైతే ఇక్కడ అన్ని చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయండి అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ. చూడండి ఐ థింక్ ఇదైతే మా అమ్మమ్మ వాళ్ళది కొత్త ఇల్లు అండి. ఇది పాత ఇల్లు కాదండి. ఇక్కడ కొత్త ఇల్లు బంగ్లా కట్టుకున్నారండి. ఇక్కడ పాత ఇల్లు ఇంకా ఉంది అండి అమ్మమ్మ వాళ్ళది. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇదంతా పల్లెటూరు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది. నాకైతే చిన్న జ్ఞాపకాలు అవన్నీ గుర్తుకొస్తాయి. చిన్నప్పుడు ఇక్కడ పుట్టే పెరిగిన ఊరు కాబట్టి అవన్నీ గుర్తుకొస్తున్నాయండి. చూడండి ఇక్కడైతే అన్ని మా అమ్మమ్మ వాళ్ళది చేనైతే అక్కడ లాస్ట్ అక్కడ ఎండింగ్ లాస్ట్ చెరువు కనపడుతుంది చూడండి. ఒక లాస్ట్కి అయితే అక్కడ సైడ్ ఉంటాయండి మా అమ్మమ్మ వాళ్ళ చేను. చూడండి అక్కడ చెరువు అయితే నిండిపోయింది వర్షానికి. అక్కడికైతే మా అమ్మమ్మ వాళ్ళ చేను ఉంటుందండి. చూడండి ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయి చిన్న చిన్న పల్లెటూరులో ఇండ్లు. ఐ థింక్ సిటీలో ఉన్న వాళ్ళకి ఇవన్నీ ఇండ్లు ఇలాంటి పల్లెటూరు విషయాలు ఇవన్నీ ఏం తెలీదు అండి. చూడండి ఫ్రెండ్స్ నేనైతే పెట్టాను కదా షార్ట్ వీడియో వేప పుల్ల కోసం. చూడండి మా ఇంటి ముందటనే వేప చెట్టు ఉంది అండి. చూడండి ఎలా ఉంది వేప చెట్లు. ఇక్కడ చూడండి ఇది జామకాయ చెట్టు. ఇవన్నీ జామకాయ చెట్లు అండి. అన్ని కాయలు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కాయలు అయితే ఎలా ఉన్నాయి. అక్కడైతే ఏమంటారు కాకరకాయ చెట్టు పెట్టింది మా అత్తమ్మ. చూడండి కాకరకాయ చెట్టు ఉంది చూడండి. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి దూది ఉంది. దూది చెట్టు పెట్టింది. కాకర చెట్టు, దూది చెట్టు ఇవన్నీ పెట్టింది. చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే ఎలా ఉన్నాయి. అక్కడైతే కళ్యామాకు చెట్టు ఉంది. ఇవన్నీ అయితే ఎలా ఉన్నాయి చెప్పండి. ఎక్కడైతే చూడండి మళ్ళీ ఇక్కడ వచ్చేసింది టేక్ చెట్టు. ఇంటి ముంగటనే పెట్టేసుకున్నారు వాళ్ళు టేక్ చెట్టు. చూడండి ఎలా ఉందో చూడండి. అవన్నీ చూడండి ఎలా ఉన్నాయి. చాలా చాలా అంటే బాగా నచ్చేస్తున్నాయి ఈ పల్లెటూరులో. ఇంకా మాదే పల్లెటూరు అంటే మాకన్నా ఇంకా చిన్న పల్లెటూరు. చూడండి ఇక్కడ కనబడుతుంది. ఎక్కడైతే బర్రెల కోసం అయితే రేకులు వేసేసారు మా వాళ్ళు. చూడండి బర్రెలు ఉన్నాయండి మా మామయ్య వాళ్ళకి. బర్రెల కోసం అయితే రేకులు వేశారు. ఇందులో బర్రెలను కట్టేస్తారు. చూడండి వాళ్ళైతే ఇంటి ముంగట మక్క పెట్టుకున్నారు. చూడండి మక్క పెట్టుకున్నారు వాళ్ళు. మక్క ఇది బెండకాయ చెట్లు అన్నీ పెట్టేసుకున్నారు వాళ్ళు కూడా. చూడండి ఇక్కడైతే టేక్ చెట్లు అన్నీ కనబడుతున్నాయా. చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉన్నాయి. ఇక్కడైతే అన్నీ చూడండి పల్లెటూరు కదా. చాలా చాలా చిన్న పల్లెటూరు కానీ ఇండ్లు చూడండి ఎంత పెద్దగా కనబడుతున్నాయో. చాలా డెవలప్మెంట్ అయిపోయింది. చాలా రోజులకు వచ్చేసరికి షాకింగ్ అయిపోయాను నేనైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చిన్నప్పుడు నాకు మ్యారేజ్ కాక ముందుకు వచ్చాను. అప్పుడు ఇంతలా లేకపోయిండే. అన్ని చిన్న చిన్న ఇండ్లు ఉండే. కానీ ఇప్పుడు మొత్తం టోటల్గా అయితే మొత్తం అన్ని బంగ్లాలు కట్టేసినారు. ఐ థింక్ నేను మా అమ్మమ్మ వాళ్ళ సొంత ఇల్లు దగ్గరికి వెళ్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోతుండే. అక్కడైతే ఇంకా చిన్నప్పటి జ్ఞాపకాలు అవన్నీ గుర్తుకొస్తుండే. మేబీ ఇక్కడ ఇది కొత్త ఇల్లు కాబట్టి అక్కడికి చాలా దూరం ఉంటుందండి. ఐ థింక్ అక్కడికి వెళ్ళకపోయాను. ఐఎమ్ సారీ అండి. ఇక్కడ కూడా కొన్ని రోజులు స్పెండ్ చేసింది. ఇక్కడ కూడా ఉండేసాను నేను. చూడండి ఇక్కడైతే అన్ని పల్లెటూళ్ళు చెట్లు అన్నీ చూడండి. పొలాలు ఎలా ఉన్నాయి చూడండి. చెట్ల మధ్యలో పొలాల మధ్యలో ఇవన్నీ చాలా చాలా అంటే హ్యాపీగా ఉంది నేను వచ్చేసినందుకు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసినందుకు చూడండి ఫ్రెండ్స్ నాకైతే చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. అండ్ ఇక్కడికి విలేజ్కి షాకింగ్ అయిపోతున్నాను. అమ్మమ్మ వాళ్ళు ఇంత బాగా అయిపోయిందా, ఇప్పుడు ఇట్లా ఉండేది ఇంత అలా బాగా అయిపోయిందా అని నేను చాలా ఎక్స్పెక్ట్ అనుకోలేదు నేను ఇంత బాగా జరుగుతుందని. ఐ థింక్ ఇలా అయిపోయింది. మా అమ్మమ్మ వాళ్ళకి కొత్త ఇల్లు కట్టేసుకున్నారు ఇక్కడ. మేబీ నేను అక్కడికి మా పాత ఇంటికి వెళ్తే ఇంకా చిన్నప్పుడు అన్నీ గుర్తుకొస్తుండే అండి. కానీ థింక్ సారీ అండి వెళ్ళలేకపోయాను నేను. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే అన్ని వేప చెట్లు ఇంటి ముంగట్నే పెట్టేసుకున్నారు వాళ్ళు కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి వెనక. చూడండి ఇక్కడైతే మా అత్తమ్మ అయితే కాకర చెట్టు పెట్టింది. కాకరకాయలు అయితే కాస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్ కాకరకాయలు కూడా కాస్తున్నాయి. ఇక్కడ కూడా బంగ్లా పైకి పెట్టేసింది. చూడండి ఫ్రెండ్స్ మా అమ్మమ్మ వాళ్ళది రోడ్డుకే ఉంది అండి. చూడండి ఫ్రెండ్స్ జామకాయలు మీకు కనపడుతున్నాయి. ఇక్కడైతే చిన్న చిన్నగా ఉన్నాయండి జామకాయలు. చూడండి కసకలు ఉన్నాయండి. చూడండి మేబీ నాకైతే అన్ని చిన్నప్పటి నేను ఆడుకునేటి ఇవన్నీ నేను పుట్టి పెరిగిన ఊరిదే కాబట్టి అన్ని జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయండి.
చాలా అంటే చాలా సంతోషంగా ఉంది నాకైతే. ఇక్కడ ఈ ఊరు వచ్చినందుకు, ఇవన్నీ చూస్తున్నందుకు, మళ్ళీ ఎప్పటికి వస్తానో తెలీదు. కానీ నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినందుకు. చూడండి ఎంత అంటే చెప్పలేనంత సంతోషం అనిపిస్తుందండి. చూడండి ఇంకా ముందుకెళ్తే చాలా విలేజ్‌లు, చిన్న చిన్న పల్లెటూర్లు అవన్నీ ఉన్నాయండి. ఇండ్లు ఉన్నాయి. కానీ వెళ్ళలేకపోతున్నాను. ఇక్కడనే ఉండిపోయాను నేను. చూడండి. ఫ్రెండ్స్ ఇవన్నైతే పెంకుటిండ్లు, కొన్ని పెంకుటిండ్లు, కొన్ని బంగ్లాలు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడైతే పొలాలు అవన్నీ కనబడుతున్నాయి కదా, లాస్ట్ ఎండింగ్లో చెరువు దగ్గర. చూడండి లాస్ట్ ఎండింగ్ దగ్గర చెరువులు అవన్నీ కనబడుతున్నాయా. అక్కడే ఉంది చూడండి పొలము. చూడండి పొలాలు ఉన్నాయి. మా అమ్మమ్మ వాళ్ళ చేను అక్కడనే, మా మామయ్య వాళ్ళది. ఇప్పుడు చూడండి అయితే ఇక్కడైతే అందరు ఇంటి ముంగట పెట్టేసుకున్నారు చెట్లు. చూడండి ఎంత మంచిగా పెట్టేసుకున్నారో. చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్క చెట్టు పెట్టేసుకున్నారు. చూడండి మేబీ చాలా సంతోషంగా ఉంది. ఏదో చిన్న గుర్తుగా జ్ఞాపకం ఉంటుందని వీడియో అండి. మళ్ళీ ఎన్ని రోజులకు వస్తానో తెలియదు కదా. మేబీ అమ్మమ్మ ఇంటికి వచ్చాక కొంచెం హ్యాపీనెస్గా ఉన్న వీడియో తీసుకున్నాను. చాలా హ్యాపీగా ఉంది. చూడండి మళ్ళీ చాలా రోజులకు వస్తాను కావచ్చు. చూడండి ఇలా ఉంది పల్లెటూరు. మేబీ మా సిటీలో ఉన్న వాళ్ళకి ఇలాంటి విషయాలు ఏవి తెలీదు. చూడండి పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే అన్నీ చూసినాయి కాబట్టి మాకు అనుభవం ఉంటుంది కాబట్టి తెలుసు. విలేజ్ సిటీ ఉన్న వాళ్ళకి ఏది తెలీదు. చూడండి ఇక్కడ ఒక పపాయ చెట్టు ఉంది. పొప్పడ పండు. చూడండి పపాయ చెట్టు. నెక్స్ట్ వచ్చేసి అందులో కూడా ఉల్లిగడ్డ నారు పెట్టేసుకున్నారు. చూడండి అక్కడ కనపడుతున్నాయా రాళ్ళవతలో ఉల్లిగడ్డ చెట్లు పెట్టేసుకున్నారు. చూడండి ఉల్లిగడ్డది. చూడండి ఇక్కడ దాని ముందే పపాయ చెట్టు ఉంది, పొప్పడ పండు. చూడండి మేబీ నాకు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, హ్యాపీనెస్గా ఉంది అండి. ఈ సంతోషాన్ని ఎలా షేర్ చేసుకొని అర్థమవుతలేదు. ఓకే అండి, నాకైతే చిన్న జ్ఞాపకాలు అయితే అన్నీ గుర్తుకొస్తున్నాయి. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా. చూడండి ఓకే ఫ్రెండ్స్, మరి నేనైతే అమ్మమ్మ ఇంటికి వచ్చి చాలా హ్యాపీగా ఎంజాయ్మెంట్ చేశానండి. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్.